Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily use English sentences in daily life. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దామండి. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం అంటే దారికి సంబంధించిన కొన్ని తెలుగు సెంటెన్సెస్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ వన్. నువ్వు అనవసరంగా చాలా ముందుకు వెళ్ళావు. ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళాలి. మనం దారి మర్చిపోయి ఇలా చాలా దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు దారిని వదిలి ఇలా అనుకుంటూ ఉంటాం కదా. దీనిని యూ హ్యావ్ గోన్ టూ ఫార్ ఫార్వర్డ్ అన్నెసెసరీలీ. నౌ యూ మస్ట్ గో ఫార్ బ్యాక్. యూ హ్యావ్ గాన్ టూ ఫార్ ఫార్వర్డ్ అన్నెసెసరీలీ అంటే నువ్వు అనవసరంగా చాలా దూరంగా వెళ్ళిపోయావు లేదా చాలా ముందుకు వెళ్ళిపోయావు. నౌ ఇప్పుడు యూ మస్ట్ గో ఫార్ బ్యాక్. నువ్వు చాలా వెనక్కి వెళ్ళాలి. నెక్స్ట్ వన్. నువ్వు వచ్చిన దారినే తిరిగి వెళ్ళు లేదా నువ్వు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపో. గో బ్యాక్ ది వే యూ కేమ్. గో బ్యాక్ ది వే అంటే వెనక్కి వెళ్ళిపో. యూ కేమ్ నువ్వు వచ్చిన దారిలోనే. నెక్స్ట్ సెంటెన్స్. ఈ దారంతా చాలా చీకటిగా ఉంది, నేను అయోమయంలో ఉన్నాను. లేదా ఈ దారంతా చాలా చీకటిగా ఉంది, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇలా అనుకుంటూ ఉంటాం కదా. దిస్ హోల్ పాత్ ఈస్ సో డార్క్ దట్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. దిస్ హోల్ పాత్ ఇస్ సో డార్క్ అంటే ఈ దారంతా చాలా చీకటిగా ఉంది. దట్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ నాకు అయోమయంగా ఉంది. నెక్స్ట్ వన్. మీరు వారిని వేరే దారిలో ఎందుకు తీసుకువెళ్ళారు ఇలా అడుగుతూ ఉంటాం కదండి. వై డిడ్ యూ టేక్ దెమ్ ఆన్ ఏ డిఫరెంట్ పాత్. వై డిడ్ యూ టేక్ దెమ్ ఆన్ ఏ డిఫరెంట్ పాత్. డిఫరెంట్ పాత్ అంటే వేరే దారిలో లేదా మరొక దారిలో. వై డిడ్ యూ టేక్ దెమ్ ఆన్ ఏ డిఫరెంట్ పాత్ మీరు వారిని వేరే దారిలో ఎందుకు తీసుకువెళ్ళారు. లేదా ఈ విధంగా కూడా అంటూ ఉంటాం కదా. నువ్వు ఎప్పుడూ వెళ్ళే దారిలో కాకుండా కొత్త దారిలో ఎందుకు తీసుకువెళ్ళాల్సి వచ్చింది ఇలా అడుగుతూ ఉంటాం కదండి. దీనిని వై డిడ్ యూ హ్యావ్ టు టేక్ ఎ న్యూ రూట్ ఇన్స్టెడ్ ఆఫ్ ది వన్ యూ ఆల్వేస్ టేక్. వై డిడ్ యూ హ్యావ్ టు టేక్ ఎ న్యూ రూట్ అంటే నువ్వు వేరే దారిలో ఎందుకు వెళ్ళావు. ఇన్స్టెడ్ ఆఫ్ ది వన్ యూ ఆల్వేస్ టేక్ నీకు ఆల్రెడీ తెలిసిన దారిలో కాకుండా వేరే దారిలో ఎందుకు తీసుకెళ్ళవలసి వచ్చింది లేదా కొత్త దారిలో ఎందుకు తీసుకెళ్ళవలసి వచ్చింది. నెక్స్ట్ వన్. తెలియని దారిలో వెళ్ళడం వల్ల చాలా ఆలస్యం అయ్యింది. ఇట్ వాస్ వెరీ లేట్ డ్యూ టు గోయింగ్ ఆన్ ఎన్ అన్నోన్ రూట్. ఇట్ వాస్ వెరీ లేట్ బాగా ఆలస్యం అయ్యింది. డ్యూ టు అంటే దేనివల్ల. గోయింగ్ ఆన్ ఎన్ అన్నోన్ రూట్ తెలియని రూట్లో వెళ్ళడం వల్ల చాలా ఆలస్యం అయ్యింది. నెక్స్ట్ సెంటెన్స్. దారి తెలియనప్పుడు మాట్లాడకు. డోంట్ టాక్ వెన్ యూ డోంట్ నో ద వే. డోంట్ టాక్ అంటే మాట్లాడకు. వెన్ యూ డోంట్ నో ద వే నీకు దారి తెలియనప్పుడు నువ్వు అసలు మాట్లాడకు. నెక్స్ట్ సెంటెన్స్. దారి తెలియనప్పుడు నువ్వు డ్రైవర్ సీట్లో ఎందుకు కూర్చున్నావు లేదా నీకు ఎలా వెళ్ళాలో తెలియలేనప్పుడు నువ్వు డ్రైవింగ్ సీట్లో ఎందుకు కూర్చున్నావు ఇలా అడుగుతూ ఉంటాం కదా. వై ఆర్ యూ సిట్టింగ్ ఇన్ ది డ్రైవర్ సీట్ వెన్ యూ డోంట్ నో ద వే. వై ఆర్ యూ సిట్టింగ్ ఇన్ ది డ్రైవర్ సీట్ అంటే నువ్వు డ్రైవింగ్ సీట్లో ఎందుకు కూర్చున్నావు. వెన్ యూ డోంట్ నో ద వే నీకు దారి తెలియలేనప్పుడు లేదా నీకు ఎలా వెళ్ళాలో తెలియలేనప్పుడు నువ్వు డ్రైవింగ్ సీట్లో ఎందుకు కూర్చున్నావు. వై ఆర్ యూ సిట్టింగ్ ఇన్ ది డ్రైవర్ సీట్ వెన్ యూ డోంట్ నో ద వే. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలో ఎవరికైనా తెలుసా లేదా ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఎవరికైనా తెలుసా. డస్ ఎనీవన్ నో విచ్ వే టు గో నౌ. డస్ ఎనీవన్ నో విచ్ వే టు గో నౌ అంటే ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలో ఎవరికైనా తెలుసా. నెక్స్ట్ సెంటెన్స్. దారి తెలియకుండా ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు అర్థం కావడం లేదు. నాకు ఈ దారి తెలియకుండా ఇక్కడికి ఎలా వచ్చానో లేదా ఎందుకు వచ్చానో నాకు అసలు అర్థం కావడం లేదు. లైక్ ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఐ కేమ్ హియర్ వితౌట్ నోయింగ్ ది వే. ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కావడం లేదు. వై ఐ కేమ్ హియర్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో. వితౌట్ నోయింగ్ ది వే నాకు ఈ దారి తెలియకుండా. నెక్స్ట్ వన్. నేను వెళ్ళాలని అనుకున్నాను కానీ దారి గురించి ఆలోచించలేదు. లేదా నేను వెళ్ళాలనుకున్నాను కానీ ఏ దారిలో వెళ్ళాలో దాని గురించి నేను ఆలోచించలేదు. ఐ థాట్ అబౌట్ గోయింగ్ బట్ ఐ డిడెంట్ థింక్ అబౌట్ ది వే. ఐ థాట్ అబౌట్ ది గోయింగ్ అంటే నేను వెళ్ళడం గురించి ఆలోచించాను బట్ కానీ ఐ డిడెంట్ థింక్ అబౌట్ ది వే నేను దారి గురించి ఆలోచించలేదు. నెక్స్ట్ వన్. దారి తెలియకుండా రావడం నా తప్పు. ఇట్స్ మై ఫాల్ట్ ఫర్ కమింగ్ వితౌట్ నోయింగ్ ది వే. ఇట్స్ మై ఫాల్ట్ అంటే ఇది నా తప్పు. ఫర్ కమింగ్ వితౌట్ నోయింగ్ ది వే ఈ దారి తెలియకుండా రావడం నా తప్పే. ఇట్స్ మై ఫాల్ట్ ఫర్ కమింగ్ వితౌట్ నోయింగ్ ది వే.
నెక్స్ట్ వన్, నేను వచ్చిన దారి మర్చిపోయాను. ఐ ఫర్గాట్ ది వే ఐ కేమ్. ఐ ఫర్గాట్ ది వే ఐ కేమ్ అంటే నేను వచ్చిన దారిని మర్చిపోయాను. ఐ ఫర్గాట్ ది వే ఐ కేమ్. నాకు ఏ దారిలో వెళ్ళాలో సరిగ్గా తెలియదు. అందుకే నేను బస్సులో వెళ్ళిపోతాను. నాకు ఏ దారిలో వెళ్ళాలో సరిగ్గా తెలియదు. అందుకే నేను బస్సులో వెళ్ళిపోతాను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ విచ్ వే టు గో. సో, ఐ విల్ టేక్ ది బస్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ విచ్ వే టు గో అంటే నాకు ఏ దారిలో వెళ్ళాలో సరిగ్గా తెలియదు. ఎగ్జాక్ట్‌లీ అంటే సరిగ్గా. సో, ఐ విల్ టేక్ ది బస్. నేను బస్ ఎక్కేస్తాను లేదా బస్సులో వెళ్ళిపోతాను. నెక్స్ట్ వన్, నాకు రాత్రిపూట డ్రైవింగ్ చేయడం కష్టంగా ఉంది. అందుకే బస్సులో వెళ్ళాను. ఐ ఆల్సో ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు డ్రైవ్ ఎట్ నైట్. సో, ఐ టుక్ ది బస్. ఐ ఆల్సో ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు డ్రైవ్ ఎట్ నైట్ అంటే నాకు రాత్రిపూట కూడా డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో, అందుకే లేదా కాబట్టి ఐ టుక్ ది బస్. నేను బస్సులో వెళ్ళాను లేదా నేను బస్సు ఎక్కాను. నెక్స్ట్ సెంటెన్స్, మ్యాప్ చూస్తూ రావడంతో ఆలస్యమైంది. ఈ రోజుల్లో మనకు తెలియని ప్లేసెస్‌కి వెళ్ళాలంటే మ్యాప్ చూస్తూ వెళ్తున్నాం కదండీ! సో, అలాంటప్పుడు ఇలా అనుకుంటాం కదా! ఐ వాస్ లుకింగ్ ఎట్ ది మ్యాప్. దట్స్ వై ఐ వాస్ లేట్. ఐ వాస్ లుకింగ్ ఎట్ ది మ్యాప్ అంటే నేను మ్యాప్ చూస్తూ వస్తున్నాను లేదా మ్యాప్ చూస్తూ రావడంతో దట్స్ వై అందుకే ఐ వాస్ లేట్ నాకు ఆలస్యం అయ్యింది. నెక్స్ట్ వన్, నాకు ఏ దారిలో వెళ్ళాలో తెలియలేదు కాబట్టి నేను మ్యాప్ చూశాను. ఐ డిడెంట్ నో విచ్ వే టు గో. సో ఐ లుక్డ్ ఎట్ ది మ్యాప్. ఐ డిడెంట్ నో విచ్ వే టు గో అంటే నాకు ఏ దారిలో వెళ్ళాలో తెలియలేదు. సో కాబట్టి ఐ లుక్డ్ ఎట్ ది మ్యాప్ నేను మ్యాప్ చూశాను లేదా నేను గూగుల్ మ్యాప్ చూశాను. నెక్స్ట్ సెంటెన్స్, నీకు అడ్రస్ తెలుసు కూడా మ్యాప్ ఎందుకు చూస్తూ వస్తావు? లేదా నీకు అడ్రస్ తెలుసు కూడా మ్యాప్ ఎందుకు చూస్తూ వచ్చావు? లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా! ఈవెన్ దో యూ నో ద అడ్రస్, వై డిడ్ యూ కమ్ లుకింగ్ ఎట్ ది మ్యాప్? ఈవెన్ దో యూ నో ది అడ్రస్ అంటే నీకు అడ్రస్ తెలుసు కూడా. వై డిడ్ యూ కమ్ లుకింగ్ ఎట్ ది మ్యాప్? నువ్వు మ్యాప్ చూస్తూ ఎందుకు వచ్చావు? ఈవెన్ దో యూ నో ది అడ్రస్, వై డిడ్ యూ కమ్ లుకింగ్ ఎట్ ది మ్యాప్? నెక్స్ట్ వన్, ఆ దారిలో వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్ టు గో దట్ వే. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్ అంటే చాలా సమయం పడుతుంది టు గో దట్ వే ఆ దారిలో వెళ్ళడానికి. నెక్స్ట్ వన్, ఆ దారిలో వెళ్ళడానికి దాదాపు అరగంట పడుతుంది లేదా దాదాపు గంట పడుతుంది. లైక్ ఇలా అంటూ ఉంటాం కదా! గోయింగ్ దట్ వే విల్ టేక్ యూ అబౌట్ హాఫ్ ఎన్ అవర్. గోయింగ్ దట్ వే విల్ టేక్ యూ అబౌట్ హాఫ్ ఎన్ అవర్ అంటే ఆ దారిలో నువ్వు వెళ్ళడానికి దాదాపు అరగంట వరకు పడుతుంది. నెక్స్ట్ వన్, నువ్వు నాకు ముందుగా ఫోన్ చేసి ఉండాల్సింది లేదా నువ్వు ముందుగా నాకు ఫోన్ చేసి అడగాల్సింది. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ ఫస్ట్ అండ్ ఆస్క్డ్. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ ఫస్ట్ అండ్ ఆస్క్డ్ అంటే నువ్వు ముందుగా నాకు ఫోన్ చేసి అడగాల్సింది లేదా నువ్వు ముందుగా నాకు ఫోన్ చేసి ఉండాల్సింది. ఈ సమయంలో ఆ వైపు వెళ్ళడం మంచిది కాదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా టు గో దట్ వే ఎట్ దిస్ టైమ్. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా టు గో అంటే వెళ్ళడం మంచిది కాదు. దట్ వే ఎట్ దిస్ టైమ్ అంటే ఈ సమయంలో ఆ దారి వైపు వెళ్ళడం అంత మంచిది కాదు. నెక్స్ట్ సెంటెన్స్, ఈ సమయంలో రోడ్డు చాలా చీకటిగా ఉంటుంది మరియు అక్కడ దొంగలుండవచ్చు. ఎట్ దిస్ టైమ్ ద రోడ్ విల్ బి డార్క్ అండ్ దేర్ మే బి థీవ్స్. థీవ్స్ అంటే దొంగలు. ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో ద రోడ్ విల్ బి డార్క్ రోడ్ అంటే చాలా చీకటిగా ఉంటుంది. అండ్ దేర్ మే బి థీవ్స్ మరియు అక్కడ చాలా దొంగలు ఉండవచ్చు లేదా చాలా మంది దొంగలు ఉండవచ్చు. నెక్స్ట్ వన్, ఏదేమైనా జాగ్రత్తగా ఉండడం నీకు మంచిది. ఇట్స్ బెటర్ ఫర్ యూ టు బి కేర్ఫుల్ నో మ్యాటర్ వాట్. ఇట్స్ బెటర్ ఫర్ యూ టు బి కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. నో మ్యాటర్ వాట్ ఏదేమైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇట్స్ బెటర్ ఫర్ యూ టు బి కేర్ఫుల్ నో మ్యాటర్ వాట్. సో దట్స్ ఆల్ ఇన్ టుడే. మనం ఏదైనా వేలో వెళ్తున్నప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ అంటే ఎవరికైనా దారి తెలియలేనప్పుడు లేదా దారి మర్చిపోయినా ఇలాంటి సెంటెన్సెస్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో ఈ సెంటెన్సెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ click on the bell icon. We will meet on next video. Until then keep learning. Thank you.